జై శ్రీరామ్ అండి. ఈరోజు నా రెమెడీ ఏంటంటే త్వరలో కరోడ్పతి లక్షాధికారి ఎలా అయిపోవాలి, అన్ని దిక్కుల నుంచి 16 దిక్కుల నుంచి డబ్బు రావడానికి డోర్ ఓపెన్ అయిపోవాలి. ఎస్, ఎవరైతే డబ్బు తీసుకొని ముంచుకొని కూర్చున్నారు, తిరిగి ఇవ్వట్లేదు, అవి కూడా రావాలి. అంతేకాదు ప్రతి ఒక్క పనిలో సక్సెస్ కావాలి, అన్ని దిక్కుల నుంచి డోర్ ఓపెన్ కావాలి డబ్బు రావడానికి. అందుకు ఏం చేయాలి? ఎస్, సాలిడ్ అయిన రెమెడీ అండి. నమ్మకంతో చేసి చూడండి, ఆ తర్వాత దాని చమత్కారం మీరే చూస్తారు. ఎస్, చేయవలసింది కూడా చాలా సింపుల్ అండి. ట్యూస్డే కానీ సాటర్డే కానీ అమావాస్య రోజు కానీ ఏదన్నా శ్మశానం దగ్గర నుంచి వెళ్తున్నారనుకోండి, అంటే అందులోకి వెళ్ళకండి, అక్కడి నుంచి వెళ్తున్నారనుకోండి, ఒక 1 రూపీ ఓం కాలభైరవే నమః అని చెప్పి అందులోకి ఇసిరేయండి. అండ్ వెనకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాల్చే మొహం గడుకొని బట్టలు చేంజ్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి. ఇంకోటి, ఎవరైతే డబ్బులు తీసుకొని ముంచుకొని కూర్చున్నారు, ఇవ్వట్లేరు అనుకున్నారు అనుకోండి, అతని పేరు చెప్పి కూడా మీరు స్వాహ అనుకుంటూ కూడా ఆ శ్మశానంలో వేసేయవచ్చు. అలా వేయడం వలన శ్మశానంలో ఎవరుంటారో మీకు తెలుసా? శ్మశానంలో హర మహాదేవ పరమేశ్వరుడు శివుడు యొక్క నివాసమే శ్మశానం. సో అతని దగ్గర లక్ష్మీదేవిని చేరుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అనుకున్న పనులు సక్సెస్, లక్షాధికారి అయిపోతారు, కరోడ్పతి అయిపోతారు. మీరు ఖచ్చితంగా నమ్మి చేసి మీ హార్డ్ వర్క్ చేస్తే యూనివర్స్ భగవంతుడే మీకు దారిని ఓపెన్ చేసేస్తుంది డబ్బు రావడానికి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది. అండ్ పర్సనల్గా ఎవరైనా జ్యోతిషం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా సంప్రదించగలండి. చిన్న అపాయింట్మెంట్ ఫీ ఉంటుంది, ఫ్రీ కాదు. జై శ్రీరామ్. నమ్మకంతో చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. జై శ్రీరామ్.